ఇంటర్లింక్ ప్రాజెక్ట్ను ఫాలో అవుతున్న వాళ్ళందరికీ ఇది చాలా ముఖ్యమైన అప్డేట్. ఈరోజు మనం ప్రచారంలో ఉన్నదానికి అసలు నిజానికి మధ్య ఉన్న గ్యాప్ను క్లియర్గా చూడబోతున్నాం. అవును, ఇప్పటిదాకా ఇంటర్లింక్ని గాలివార్త అనుకున్న వాళ్లకి ఈరోజు మనం చెప్పబోయే విషయాలు కళ్ళు తెరిపిస్తాయి. ఎందుకంటే ఈ సమాచారాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఈ విషయాల్ని లైట్ తీసుకుంటే కొంతమంది కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని నష్టపోయే ప్రమాదముంది. ఇది చాలా సీరియస్ విషయం. అదే టైంలో ఇంకొంతమంది వాళ్ల జీవితంలోకి వస్తున్న ఒక పెద్ద అవకాశాన్ని మిస్ చేసుకుంటారు. ఎందుకంటే ఈరోజు నిజంగా గ్రౌండ్లో ఏదో జరుగుతోంది. సరే మరే స్టార్ట్ చేద్దామా? ముందుగా అందర్నీ తెగ కన్ఫ్యూజ్ చేస్తున్న టాపిక్ ఇంటర్లింక్ వీసా కార్డ్. దీని చుట్టూ ఉన్న పుకార్లని పక్కన పెట్టి అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క విషయం క్లియర్ చేసుకుందాం. ఇది ఊహా కాదు, హైప్ అంతకన్నా కాదు. ఇది గ్రౌండ్ రియాలిటీ. వియత్నాం ఈవెంట్ అయ్యాక ఇంటర్లింక్ వీసా కార్డ్స్ అఫీషియల్గా డిస్పాచ్ అయ్యాయి. డెలివరీ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. అయితే ఇదంతా ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ బ్యాచ్ కార్డులు కోర్ అంబాసిడర్లకు వెళ్లాయి. సో అందరికీ చేరడానికి కొంచెం టైం పడుతుంది, స్టెప్ బై స్టెప్గా వస్తాయి. అందువల్ల టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇక్కడే చాలామంది పెద్ద పొరపాటు చేస్తున్నారు. ఇది క్రెడిట్ కార్డ్ అస్సలు కాదు. ఇది ఒక క్రిప్టో డెబిట్ బ్రిడ్జ్. అంటే సింపుల్గా చెప్పాలంటే మీ దగ్గరున్న క్రిప్టోని మనం వాడుకునే రూపాయల్లా మార్చడానికి ఇదొక బ్రిడ్జ్ లాంటిదనమాట. ఇది పనిచేసే విధానం చాలా సింపుల్. మీ వాలెట్లో యూఎస్డిటి ఉంది అనుకుందాం. షాప్కెళ్ళి ఈ కార్డ్ని స్వైప్ చేయగానే వెనకాల ఉన్న హెచ్పిఎక్స్ ఇంజిన్ అనే టెక్నాలజీ సెకండ్ల వ్యవధిలో మీ యూఎస్డిటిని ఇండియన్ రూపాయల్లోకి మార్చేస్తుంది. వెంటనే షాప్ ఓనర్కి రూపాయల్లో పేమెంట్ వెళ్ళిపోతుంది. మ్యాజిక్ అంతా బ్యాకెండ్లోనే జరుగుతుంది. ఓకే, ఇప్పుడు అందరి నోళ్లల్లో నానుతున్న ఇంకో హాట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే స్వాప్ పార్టీ. దీని గురించి చాలా అపోహలున్నాయి. అవన్నీ ఇప్పుడు క్లియర్ చేసుకుందాం. అందరి మదిలోనూ ఇదే ప్రశ్న. ఆ $20,000 ప్రైజ్ పూల్ నిజమేనా? మనం గెలిచే ఛాన్స్ ఉందా? దీని మనకున్న అసలు నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే అసలు పెద్ద ట్విస్ట్ ఉంది. చాలామంది అనుకుంటున్నారు స్వాప్ చేస్తే చాలు $20,000 నాకే వస్తాయని. కానీ అది అస్సలు నిజం కాదు. ఆ $20,000 ప్రైజ్ మనీ అనేది ఒక్కరికిచ్చేది కాదు, ప్రపంచవ్యాప్తంగా టాప్ 100లో నిలిచిన వాళ్ళందరికీ పంచిస్తారు. ఇప్పుడు రియాలిటీలోకొస్తే మన ఇండియా నుంచి గెలిచే ఛాన్స్ మహా అయితే ఓ 5గురికో 10 మందికో ఉంటుంది. ఎందుకంటారా? మన పోటీ ప్రపంచంతో చైనా, అమెరికా లాంటి దేశాల్నుంచి ఫుల్ టైం ప్రొఫెషనల్ ట్రేడర్లు ఇందులో పాల్గొంటున్నారు. కాబట్టి కేవలం అదృష్టం ఉంటే సరిపోదు. లీడర్ బోర్డ్లో మీ ర్యాంక్ అంటే కేవలం స్వాపులు చేస్తే వచ్చేది కాదు. దాని వెనక చాలా పెద్ద లెక్కే ఉంది. మీ వాలెట్ స్వాప్ వాల్యూమ్ ఎంత, మీ రెఫరల్ ఫనెల్ స్కోర్, ట్విట్టర్లో మీ యాక్టివిటీ, ఇంకా మీ టీం మొత్తం పర్ఫార్మెన్స్, ఇవన్నీ కలిపితేనే మీ ర్యాంక్ డిసైడ్ అవుతుంది. గుడ్డిగా స్వాప్ చేస్తే డబ్బులు పోగొట్టుకోవడం ఖాయం. సరే, ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత కూడా లేదు నేను పార్టిసిపేట్ చేస్తాను అనుకునే వాళ్లకోసం సేఫ్గా ఎలా చేయాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, ఇంటర్లింక్ యాప్ ఓపెన్ చేయండి. కింద గ్లోబల్ అనే ఐకాన్ కనిపిస్తుంది కదా, దానిమీద క్లిక్ చేయండి. ఆ తర్వాత పైన వాలెట్ ఆప్షన్ని ఓపెన్ చేసి న్యూ ఇయర్ స్వాప్ పార్టీ బ్యానర్పై నొక్కండి. లాస్ట్గా మీ ఇంటర్లింక్ వాలెట్ని కనెక్ట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్. దాదాపు 90% మంది ఇక్కడే తప్పు చేస్తున్నారు. సో చాలా కేర్ఫుల్గా వినండి. పేజీని కిందకి స్క్రోల్ చేశాక ఎంటర్ యోర్ ఇన్వైటర్స్ కోడ్ అనే బాక్స్ ఒకటి కనిపిస్తుంది. దీన్ని కాని ఖాళీగా వదిలేశారంటే మీరు జస్ట్ ఒక గెస్ట్ అవుతారు. ఒక్క పాయింట్ కూడా రాదు. ఖచ్చితంగా వేరేవాడ రెఫరల్ కోడ్ని అక్కడ ఎంటర్ చేయాలి. ఒక ముఖ్యమైన వార్నింగ్, మీ సొంత ఇన్విటేషన్ కోడ్ని పొరపాటున కూడా అక్కడ ఎంటర్ చెయ్యొద్దు. సిస్టమ్ దాన్ని యాక్సెప్ట్ చెయ్యదు. సరే, ఇదంతా చూశాక మనం ఫైనల్గా ఒక క్లారిటీకొద్దాం. ఈ మొత్తం సమాచారం బట్టి ఎవరు ఏ స్టెప్ తీసుకోవడం కరెక్టో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఆశలు పెట్టేవాళ్లు చాలామందుంటారు, కాని అసలు విషయం చెప్పేవాళ్లు తక్కువ. క్రిప్టోకి కొత్తగా వచ్చినవాళ్లు దయచేసి స్వాప్ జోలికి వెళ్లకండి. ముందు నేర్చుకోవడం మీద ఫోకస్ చేయండి. ఫ్రీగా మైనింగ్ చేస్తున్నవాళ్లు సేఫ్గా మైనింగ్ చేసుకుంటూ ఉండండి. ఈ గ్యాంబ్లింగ్ అవసరం లేదు. కాని ఎవరైతే కమ్యూనిటీలను బిల్డ్ చేస్తున్నారో వాళ్లకే ఎక్కువ రివార్డ్స్ ఇచ్చేలాగే ఈ సిస్టమ్ డిజైన్ చేయబడింది. చివరగా ఒక్కటే మాట, గుడ్డిగా ఆడే గ్యాంబ్లింగ్ కన్నా తెలివితో వేసే అడుగే ముఖ్యం. మరి ఇన్ని విషయాలు తెలిసాక స్వాప్ పార్టీలో పాల్గొనాలా వద్దా అనేది ఎవరికి వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం.
దీనిపై మీ అభిప్రాయమేంటో అవును లేదా కాదు అని కామెంట్స్లో చెప్పండి. ఎప్పుడూ స్మార్ట్గా ఆలోచించండి.